ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక సేవలో మీ భాగస్వామ్యం పెరగవచ్చు. మీరు కుటుంబ సభ్యుని కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అజాగ్రత్త వైఖరి కారణంగా మీ పని చెడిపోవచ్చు. మీ ప్రణాళికలను బహిరంగపరచవద్దు. మాటల్లో పదును ఉంటుంది. పని ప్రదేశంలో మీ పెండింగ్ పనులు పూర్తి కావచ్చు. ఇంట్లోని అనుభవజ్ఞుల సలహాలు, ప్రయత్నాల వల్ల వాతావరణం సానుకూలంగా ఉంటుంది. బద్ధకాన్ని వదిలి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో మీ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యక్తిగత పనులు కూడా చాలా వరకు పూర్తి చేయవచ్చు. మీరు ఏదైనా పనిలో ఇబ్బంది పడుతుంటే ఇంట్లోని అనుభవజ్ఞుల సలహా మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజును క్రమబద్ధంగా ఉంచుకుంటే మీరు ఎక్కువ పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో మంచి వాతావరణం కొనసాగించడానికి ప్రవర్తనలో సహనం, ప్రశాంతత అవసరం. పెద్ద కారణాలు లేకుండానే ఒకరితో గొడవలు తలెత్తే పరిస్థితి రావచ్చు. పిల్లల సమస్యలు లేదా అవసరాలు అర్థం చేసుకోవడానికి వారితో సమయం గడపండి. అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయకండి. ముఖ్యమైన బాధ్యతలపై మీ శక్తిని కేంద్రీకరించండి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతుంది. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. తొందరపడకుండా పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. ఉద్యోగుల పనిని పర్యవేక్షించడం ముఖ్యం. ఒక ఉద్యోగి లేదా ఇతర వ్యక్తి చేసే తప్పుడు చర్యలు నష్టాలకు దారితీయవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరియు అకౌంటింగ్లో ప్రత్యేక జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులను ఇతరులకు వదిలివేయకుండా మీరే సమాచారం తీసుకుంటూ ఉండండి. కుటుంబ సంబంధాలు మళ్ళీ బలపడతాయి. యువత ప్రేమ సంబంధాల్లో సానుకూల ఫలితాలను చూడవచ్చు. అయితే ఒక సంబంధం కోసం మీ వృత్తిని లేదా ఇతర ముఖ్యమైన లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వాతావరణ మార్పుల వల్ల జలుబు మరియు ఇతర కాలానుకున్న సమస్యలు రావచ్చు. తగినంత నిద్ర, నీరు మరియు సమతుల్య ఆహారం ఉండేలా చూసుకోండి. మీరు ఆయుర్వేద నివారణ ఉపయోగించాలనుకుంటే అర్హత కలిగిన నిపుణుని సంప్రదించండి. ఈ రాశి వారికి ఉదయం ఆదాయం బలంగా ఉంటుంది మరియు వివాదాలు పరిష్కరించబడతాయి. ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు ప్రయాణం అవసరం కావచ్చు. పనిలో ఆధిపత్యం పెరుగుతుంది. మధ్యాహ్నం సహకారంతో పని విస్తరించవచ్చు. సంపాదన సాధ్యమవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఆందోళన కలిగించే వార్తలు అందవచ్చు. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక శుభకరమైన రోజుగా ఉంది. మేధోపరమైన కృషి మరియు సృజనాత్మకత ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ ప్రేమైన వారితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ధ్యానం సాధన చేయండి. ఈరోజు నూతన పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. వస్త్ర లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది. అందరికీ సహాయం చేయాలనే మీ కోరిక ఈరోజు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. మీ ఖర్చులు మరియు బిల్లులను తీర్చడానికి అకస్మాత్తుగా మీకు డబ్బు లభిస్తుంది. కుటుంబ సభ్యులు రకరకాల విషయాలు అడగవచ్చు. సాయంత్రం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అకస్మాత్తుగా ఊహించని కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. మీ వైవాహిక జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలాలను ఇస్తాయి. ఆలయాల దర్శనం మరియు దానాలు ఇవ్వడం మరియు ధ్యానం చేయడం వంటి ధార్మిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొత్త సవాళ్లు, అవకాశాలతో నిండి ఉంటుంది. మీ సహజ నాయకత్వ నైపుణ్యాలతో మీరు ఇతరులను ప్రేరేపించగలరు. మీ కష్టానికి పనిలో ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి మరియు బృందంగా కలిసి పనిచేయడంలో నిష్ణాతులుగా ఉండండి. మీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారితో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. మీ ఆప్యాయత మరియు నిజాయితీ మీ సంబంధాలను బలపరుస్తాయి. కొన్నిసార్లు సహనం చాలా అవసరం. ఆరోగ్యపరంగా మీలో శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపిస్తుంది, కానీ అలసటను నివారించడానికి విశ్రాంతి తీసుకోవడం గుర్తుంచుకోండి. కొద్దిపాటి ధ్యానం మరియు యోగా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీరు ప్రతి పనిని దృఢ సంకల్పంతో చేస్తారు. అయితే కోపం ఉండవచ్చు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు సందిగ్ధంలో పడతారు. కుటుంబ సభ్యులతో వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మీరు ఆశించిన దానికంటే మీ ప్రణాళికబద్ధమైన పనుల్లో ఎక్కువ విజయం సాధిస్తారు. మధ్యాహ్నం తర్వాత మీకు మంచి సమయం ఉంటుంది. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ తోబుట్టువుల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు ఒకరితో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అది మీ చింతలను దూరం చేస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు సవాలుగా ఉండవచ్చు. మీ దైనందిన జీవితంలో సమతుల్యత అవసరం. అనేక సమస్యలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. దీనివల్ల మీరు కొద్దిగా ఆందోళన చెందవచ్చు. అయితే ప్రతి కష్టం తప్పనిసరిగా ప్రతికూల సంకేతం కాదు. మీ సంబంధాలు యథావిధిగా కొనసాగుతాయి, కానీ మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అపార్థాలు తలెత్తవచ్చు. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి మరియు ఏ సంక్షోభాన్నైనా ఒక అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయం ఆత్మ పరిశీలనకు ప్రేరేపించి మీ బాధ్యతలను లోతుగా అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. మీ సామాజిక సంబంధాలను బలపరుచుకోవడం ముఖ్యం. ఓర్పుతో, సానుభూతితో మీ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఈ సమయం తాత్కాలికమైనది. దీని నుండి నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాలంతో పాటు అన్ని మెరుగుపడతాయి, కాబట్టి చింతించకుండా ముందుకు సాగండి. ఈరోజు మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం మీకు చిరస్మరణీయంగా ఉంటుంది. త్వరితగతిన లాభాలు ఆర్జించే తప్పుడు మార్గాన్ని అనుసరించవద్దు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పనికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరియు మీలో కొత్త ఉత్సాహం, పట్టుదల కలుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఒక ప్రత్యేక అతిథి లేదా గౌరవనీయ వ్యక్తి మీ ఇంటికి రావచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ కష్టానికి గత ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభించవచ్చు. కుటుంబ మద్దతుతో మీరు అనేక పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు మరియు సంబంధాలలో పరస్పర నమ్మకం బలపడుతుంది. ఈరోజు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశం వస్తే సంకోచించకండి, కానీ అనవసరమైన వాదనలకు, గసిప్లకు దూరంగా ఉండడం మంచిది. పరిపాలన మరియు నిర్వహణ సంబంధిత పనులపై మీకు గట్టి పట్టు ఉంటుంది. ఈ రోజును ఆస్వాదిస్తూనే మీ ఆరోగ్యం మరియు దినచర్యలపై శ్రద్ధ వహించండి. మీ మర్యాదపూర్వక ప్రవర్తన ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పెద్దల నుండి లభించే గౌరవం మరియు ఆశీర్వాదాలు ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటాయి. మీ అజాగ్రత్త వల్ల ఈరోజు మీ పనులు చెడిపోవచ్చు. మీ మాటల్లో పదును వల్ల గొడవలు రావచ్చు. ఈరోజు సాయంత్రం వరకు కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.